మనకు ఓటు వేస్తారు అనుకున్న వారే ప్రకాల గారు చెప్పారు. కానీ అందులో ఎవడైనా మనకు కాక ఇంకో పార్టీకి ఓటు వేసే ఆలోచన ఉందనుకోండి, వాడిని నామినేషన్ టైంలోనే తొలగించేస్తాం. అదే మీనాక్షి నటరాజన్ కేసు. ఏంటి, ఆమె పైన కేసే లేదు. ఆ కేసు ఏంటి, ఆమె కాదు, ఒక మహిళ నన్ను మాలెస్ట్ చేశారని చెప్పి ఒకరి పైన కేసు పెట్టింది. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనుక ఆయన పైన ఈమె చర్య తీసుకోలేదని కేసు. పోనీ చర్య తీసుకోవడానికి ఆమె అప్పుడు ఉందా, ఆమె అప్పుడు లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆమె 2025 ఇన్ఛార్జ్ అయింది, 2022లో కేసు. అంటే ఆమె లేనప్పుడు ఎట్లా చర్య తీసుకుంటుంది? కానీ అదంతా అనవసరం, కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినందుకు కోర్టు ఆమెకు ఎక్స్ప్లెనేషన్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అయిపోయింది. ఆ కేసు నువ్వు రాయలేదు కదా అంటారు రిటర్నింగ్ ఆఫీసర్. రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33A ఏం చెప్తోంది? 2 ఏళ్ల కనీస జైలు శిక్ష లేదా అంతకన్నా ఎక్కువండి, ఛార్జెస్ ఫ్రేమ్ అయినప్పుడు చెప్పాలని ఉంది. అదంతా అనవసరం, నేను రిటర్నింగ్ ఆఫీసర్, నువ్వు నాకు చెప్పలే అంతే అంటాడు. అరే మన ఎలక్షన్ లాలేంది, రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం ఫైనల్, ఏమనైతే ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుంటాడు. నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ కదా, నేను రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ కాదు కదా అని మా శ్రీధర్ గారి దగ్గర పోయి కూర్చుంటే ఆయన కేసులన్నీ తీసి ఒక డాక్యుమెంట్ ఇచ్చి, మిత్రమా నువ్వు పోటీ చేయవచ్చు అన్నాడు. కానీ మరి నా భయం ఏందని చెప్పి లింగ్డో దగ్గరికి వెళ్ళాను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయింది. లింగ్డోని అడిగాను, అంటే నువ్వు చెప్పిందంతా నిజం, కానీ నీవు చెప్పింది రిటర్నింగ్ ఆఫీసర్కి అర్థం కాకపోతే నీ నామినేషన్ రిజెక్ట్ అవుతుంది అన్నాడు. ఇది ఎక్కడ పంచాయతీ సార్ అన్న, అంతదాన్ని ఏం చేయలేము అంతే అన్నాడు. అప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తరం రాశాను, నేను ఇలా పలానా ప్రొఫెసరు, నేను పోటీ చేస్తానికి అర్హత ఉందా, మీరు దయచేసి నాకు క్లారిఫై చేయండి అని. నాకు లెటర్ వచ్చింది, వీఆర్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ అని. ఏం చేయాలి, ధైర్యంగా పోటీ చేశాను. పోటీ చేశాక అదృష్టవశాత్తు నామినేషన్ ప్రశ్న సంజయ్ జాజు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఉండి, ఈ ప్రశ్న వచ్చుతోనే నాగేశ్వర్ గారు ఇంకో ఈ క్వశ్చన్ వస్తుంది అన్నాడు. నేను మా శ్రీధర్ గారు రాసి ఇచ్చేదంతా చదువుకొని పోయినా కదా, కొద్దిగా మెమరీ ఎక్కువ కదా, మొత్తం చెప్పడం మొదలుపెట్టిన. 15 నిమిషాల తర్వాత ఆపు అన్నాడు. నాకేం అర్థం కాదు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తా, వాళ్ళు ఎట్లంటే అట్లా అన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ లీగల్ అడ్వైజర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇస్ రైట్ అని ఒక 2 సెంటెన్స్ రాదు, ఒకటే సెంటెన్స్ పంపింది. అట్లనే పోటీ చేసిన. కానీ నాకు అట్లా వచ్చింది, కానీ ఈ మీనాక్షి నటరాజన్కి అట్లా రాలే. నాకు అర్థం కాలేలా, నేను అంతే నువ్వు కాదన్నాడు. ఆమె సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టు ఏమంటుంది, నిజమే నువ్వు చెప్పేది కావచ్చేమో, కానీ ఈ సమయంలో నేను అడ్డుకుంటే ప్రతి ఎన్నిక అడ్డుకోవాల్సి వస్తుంది కనుక నేను అడ్డుకోను అని నువ్వు ఎలక్షన్ పిటిషన్ వేసుకోను. అది ఎప్పుడు వస్తుంది, బహుశా ఈయన టర్మ్ అయిపోయినాక వస్తుంది. ఇప్పుడు గెలిచిన వాడు, అక్రమంగా గెలిచిన వాడు టర్మ్ అయిపోయినాక వస్తుంది. సో ఏం చేయమంటారు ఇక ప్రపంచంలో అంటే, నీవు ఫస్ట్ అస్మదీయులతో ఓటర్గా నియమిస్తావు. కాదు అస్మదీయులు కూడా వేరే పార్టీకి వేస్తట్టుంటే వాడు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటాం. అడ్డుకోలేక వాడు ఎంపీ అయిందనుకోండి, అప్పుడు కకోలి ఘోష్ అవుతారు. వాడు కకోలి ఘోష్ ఎవరంటే టీఎంసీలో గెలిచి బీజేపీలో వేయండి చూడండి. సో అప్పుడు కూడా మనకు ఉంది ఆప్షను, ఎక్కడ పోలే. సో వాడు అప్పుడు కావాలంటే మా పార్టీలోకి మార్చుకుంటాం, లేదంటే అలా గెలిచిన వాళ్ళ పార్టీని 2 ముక్కలు చేస్తాం. అది కావాలంటే మహారాష్ట్ర మోడల్ అది. సో ఇలా ఇవన్నీ చేసిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి, ఇక అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఆలోచిస్తాం, జమిలీ పెట్టి ఎన్నికల ముందే నడిపించేస్తాం. అంటే ఏమన్నా చేస్తాం, నిన్ను మాత్రం రానివ్వం. ఈలోగా మరి ఈ అస్మదీయులందరూ తమకే ఓటేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు కదా ఎస్ఆర్ వల్ల. కానీ అస్మదీయులకు ఎవడో నాలాంటోడో, పరకాల ప్రభాకర్ లాంటోళ్ళో, శ్రీధర్ లాంటోళ్ళో ఏమన్నా చెప్తారు కదా, చెప్పి వీళ్ళ మైండ్ మార్చే ప్రమాదం ఉంటుంది కనుక వీడు నోరు నొక్కేయాలి. ఎట్లా నొక్కేయాలి, వీడు మీడియాలో కనబడద్దు. మీడియాలో మా వాయిసే ఉంటుంది, ఎదుటివాడు ఏమన్నా ఉంటే ఉతికారేస్తాం. మీరు దానికి ఉదాహరణ అర్నబ్ గోస్వామి, ఆయన చూస్తే తెలిసిపోతాయి, ఏమని మాట్లాడియాడు. ఓ గంట సేపు ఉంటే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది. నువ్వు పొరపాటున మాట్లాడితే నేను యాంటీ నేషనల్ అని చెప్పి ఒక్కపడేస్తాడు. నేను అట్లా అనుభవించి లాస్ట్కి మాట్లాడే మానేసిన. సో అందువల్ల మీడియాతో మొత్తం కంట్రోల్ చేస్తారు. మీడియాతో కంట్రోల్ కానప్పుడు అవుతుంటే ఈ లోపల సోషల్ మీడియా లేచింది. ఓహో నువ్వు మీడియాలో కంట్రోల్ చేస్తావు తప్ప, కానీ మా టెక్నాలజీ మాకుంది, మా సెల్లులో మేము మాట్లాడి ఫేస్బుక్లో పెడతాం. ఏమైతే ఫేస్బుక్లో పెడితే మా అటెండర్ని అడిగిన, పేపర్లు చూస్తావా అంటే చూడసార్ అన్నాడు, టీవీ చూస్తావా అంటే చూడసార్ అన్నాడు. మరి న్యూస్ అన్నీ ఎట్లా చెప్తావు అన్నా,
అంటే అక్కడ సావంగని ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. అదేందయ్యా అన్న, అక్కడ సావంగని ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్న. మళ్ళీ అంటే అక్కడ ఏదైనా వార్త కావాలి ఇక్కడ ఫేస్బుక్లో వస్తుంది, మేము లైక్ కొడతాం కదా సార్ అన్నాడు. ఓహో, అయితే ఇట్లాంటి పీనుగలు లేపే వాళ్ళు ఉన్నారు, నాగేశ్వర లాంటి వాళ్ళు, పరకాల గారు అంటూ, శ్రీధర్ అంటారు అని చెప్పి వీళ్ళని ఎట్లా ఆపాలి అని చెప్పి దానికో మార్గం ఉన్నారు. వీళ్ళై ఎక్కువ మంది చూడకుండా ఏం చేయాలంటే యూట్యూబ్ని మేనేజ్ చేసి రికమెండేషన్స్ లేకుండా చేయాలి. దానికి ఉదాహరణ రవీష్ కుమార్ ధ్రువాటి, వాళ్ళ వీడియోలు రికమెండేషన్ కాకుండా చేస్తున్నారు. అలాగనప్పుడు ఏం చేయాలి, వీడి ఛానల్ను బదనాం చేయాలి, అన్సబ్స్క్రైబ్. దానికి నాగేశ్వరకు ఉదాహరణ. గత 15 రోజులుగా అన్సబ్స్క్రైబ్ ప్రొఫెసర్ నాగేశ్వర పెద్ద మూమెంట్ నడుస్తుంది. ఆ మూమెంట్ వల్ల 6-7 వేల మంది వెళ్ళిపోయారు. పీడా పోయింది, వాళ్ళు ఎట్లా తిట్టడం నన్ను, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచిగా హాయిగా అయింది, రియల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోయింది. నాకు మా కోరుకునే సర్రే అయింది అది. ఆ పనికి మళ్ళీ వాళ్ళంతా పోతున్నాయమే కదా నాకు. సో అంటే అట్లా నీ రీచ్ ఆపేస్తాం. అది కాకపోతే నీ పైన కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? ఇంకో నేను మొదట్లో చెప్పాను కదా, నువ్వు అల్లర్లు సృష్టించినావు, కులమే మాట్లాడలే, కుల చిచ్చు పెట్టినావు. అరే నా మాటల వల్ల ఒక దోమ సావాలి, ఈగ సావాలంటే అదంతా అనవసరం, మనుషులు అయితే చచ్చిపోతారేమో అని మాకు అనుమానం అంటాడు. అరే అనుమానంతో కేసు పెడతావు, పెడతాం సార్ అంటాడు. అంటే అదేంట్లో నువ్వు చెప్పిన మహాభారతం హిందుత్వాన్ని ఒప్పుకోదు కదా అని నేను అంటాడు. మళ్ళీ ప్రశ్న, హిందుత్వం ఒప్పుకోదు కదా, ఎందుకంటే మహాభారతం ఎలా మొదలైందో మీకు చాలామంది తెలుసో తెలియదు. మహాభారతం ఒక కుక్క ప్రశ్న అడగడంతో మొదలైంది. ఆది పర్వంలో సారమేయ వృత్తాంతం అని ఉంటుంది. అందులో సరమ అనే ఒక కుక్క వచ్చి జనమేజయుడు ఎవరో తెలుసా? అర్జునుడి కొడుకైన అభిమన్యుడి కొడుకైన ఉత్తర కుమారుడు కొడుకైన జనమేజయుడు. అంటే మహావీరుడైన అర్జునుని మునుమనోడు. అంత పవర్ఫుల్ కింగ్ దగ్గరికి వచ్చి కుక్క అడుగుతుంది, నా బిడ్డ అయిన సారమేయుణ్ణి మీ వాళ్ళు కొట్టారు, ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. అంటే యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తుందేమో అని అనుమానంతో కొట్టాము అంటాడు. అపవిత్రం చేస్తే కొట్టాలి కానీ అనుమానంతో ఎట్లా కొడతావు? ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ కదా అని అడుగుతుంది. అని ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది ఇల్లీగల్ అని చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పకముందే. చెప్పి నువ్వు ఎట్లా కొడతావు అని అడుగుతుంది. అదే ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ జనమేజయుడు కాదు, నాగేశ్వర్ కుక్క కన్నా ఎక్కువనే కదా, మరి నాకు హక్కు ఉండదా సమస్యది. అంటే లేదు, అట్లయితే నువ్వు హిందూ ద్రోహి అంటే వేస్తారు మళ్ళీ. నువ్వు హిందూ మతం గురించి మాట్లాడుతున్నావు, హిందూ ద్రోహి, నువ్వు చైనా ఏజెంటువు, నువ్వు చైనేశ్వర్ లేకుంటే పాకేశ్వర్ అంటారు. అరే నేనెట్లా పాకేశ్వర్ అవుతా? మీ కాలంలోనే కదా చైనాతో ఎక్కువగా ట్రేడ్ జరిగింది అంటే అది అనవసరం, మేము దేశం కొరకు ట్రేడ్ చేస్తాం, నువ్వు మాత్రం కాదంటారు. అరే ఏ రకంగా అయినా చేసి మా మాటే నిలబడుతుంది, మేమే అధికారంలోకి వస్తాం, మేము చెప్పిందే రాజ్యం, మేము చెప్పిందే శాసనం